చాలా రోజుల నుంచి గవర్నమెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే తీసేయాలని చెప్పి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కంటిన్యూస్‌గా రిక్వెస్ట్ అయితే వెళ్తుంది కదా! రీసెంట్‌గా మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్‌ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. వీటన్నిటి రిలేటెడ్‌గా వర్క్ చేస్తున్నాం అని చెప్పి ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్‌కి గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలోని బిగ్ షాకే తగిలేలాంటి అవకాశం కనబడుతుంది. దీని గురించి మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక కంపెనీ యాక్చువల్లీ వాళ్ళు ప్రీవియస్‌గా తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉన్నదో ఆ డెసిషన్ వెనక్కి తీసుకున్నారు. కానీ ఆ డెసిషన్ వెనక్కి తీసుకోవడమే కంపెనీ రిలేటెడ్‌గా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దాని గురించి స్టాక్ ఆఫ్ ది డేలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా ఎల్ఐసికి అయితే ఒక బిగ్ షాకే తగిలింది. దాని గురించి మాట్లాడుకోవాలి. వీటితో పాటుగా డ్రోన్ స్టాక్స్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్‌తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో మన మార్కెట్లో చాలా వాలటాలిటీ కనపడి చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 13 పాయింట్స్ పెరిగి 74,360 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 10 పాయింట్స్ పెరిగి 23,416 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.46% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.22% పెరిగింది. ఈరోజు మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా రోజుల నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించినట్లయితే చాలా మంది ఇన్వెస్టర్స్ ని మనం మార్కెట్లోకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని కంప్లీట్ గా తీసేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో డైరెక్ట్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ కే చాలా మంది ట్వీట్స్ చేశారు అండ్ కంటిన్యూస్ గా దీని రిలేటెడ్ గా డిస్కషన్ కూడా నడుస్తుంది కదా. ఈవెన్ ఆవిడ కూడా రీసెంట్ గా మాట్లాడుతూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే కావచ్చు అండ్ అదర్ ట్యాక్స్ రిలేటెడ్ గా జనాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్స్ ని మేము తీసుకున్నాం, దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాం అని కూడా చెప్పారు కదా. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం చూసినట్లయితే అసలు గవర్నమెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏమీ టచ్ చేయట్లేనట్టుగా క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మన బాండ్ మార్కెట్ లోకి, అదే మన డెట్ మార్కెట్ ఉన్నది కదా, డెట్ మార్కెట్ లోకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసేందుకు గాను ఎఫ్పిఐస్ ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు పడుతున్నటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసేసుకుంది అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రీవియస్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోని ఎఫ్పిఎస్ కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% పడేది. దాన్ని అయితే ఇప్పుడు గవర్నమెంట్ తగ్గించాలనుకుంటుంది. దానికన్నా ముందు అంటే 2 years బిఫోర్ చూసినట్లయితే 10% పడేది. కానీ 2 years బిఫోర్ దాన్ని 12.5% కి పెంచారు. ఇప్పుడు ఈ పెంచినటువంటి 12.5% ని ఐదర్ 10% కి తీసుకురావచ్చు లేదా అంతకన్నా తక్కువకే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా వస్తుంది కదా. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ పైన ప్రీవియస్ గా 5% ట్యాక్స్ ఉంటే 2 years బిఫోర్ దాన్ని 20% కి పెంచారు. దీన్ని కూడా గవర్నమెంట్ తగ్గించేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆల్రెడీ డిస్కస్ చేసేసి డిసిషన్ కూడా తీసుకున్నదని చెప్పి రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ట్యాక్స్లు తగ్గించినట్లయితే మన డెట్ మార్కెట్ లోకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. దాని ద్వారా ఇప్పుడు రూపీలో ఏదైతే ప్రెషర్ కనపడుతున్నదో దాన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచిదే. ఎందుకంటే మన ఇండియాలోకి ఎఫ్పిఐ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తిరిగి వస్తాయి కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గానే చూడాలి. కాకపోతే దీంతో పాటుగా ఈక్విటీ మార్కెట్స్ లోని కంటిన్యూస్ అంటే మార్కెట్ ప్రెషర్ కి గురవుతున్నా కూడా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే రీటైల్ మనీయే కంటిన్యూస్ గా మార్కెట్ లోని ఫ్లోస్ అయితే తీసుకొస్తుంది కదా. నువ్వు డిఏఎస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నా అది ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు? మనం కంటిన్యూస్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఆ డబ్బులను తీసుకువెళ్ళి డిఏఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. నువ్వు ఈ డిఏఎస్ మనీ ఇప్పటి వరకు మన మార్కెట్ ని కాపాడుతుంది. అంటే రీటైల్ మనీ మన మార్కెట్ ని కాపాడుతూ వస్తుంది కదా. సో ఇంతలాగా రీటైలర్స్ మన మార్కెట్ కి సపోర్ట్ చేస్తుంటే గవర్నమెంట్ అట్లీస్ట్ వాళ్ళకి బెనిఫిట్ కలిగేలాగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చేటువంటి ప్రాఫిట్స్ పైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని 0% కి నిజంగానే తగ్గించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో దీని రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. ఈవెన్ ఈ డెట్ మార్కెట్ లో ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ వస్తున్నటువంటి మీడియా ప్లాట్ఫామ్స్ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఆల్రెడీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ జరిగినట్లయితే అది ఒక రకంగా పాజిటివే. కానీ ఈక్విటీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఎస్పెషల్లీ మన ఇండియన్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఏదో ఒక బెనిఫిట్ అయితే ఎంతైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇమీడియట్ గా అంటే తగ్గించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ ఆర్ నో మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. దీంతో పాటుగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి మరికొన్ని థింగ్స్ మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సిన పెద్ద ఏం లేదు. ఇద్దరి మధ్యన డిస్కషన్స్ అలాగే
అలాగే కంటిన్యూ అవుతున్నాయి. మధ్యలో దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా డీల్ అయితే ఫైనల్ కాలేదు గానీ, త్వరలోనే డీల్ ఫైనల్ అవ్వచ్చు అన్నట్టుగా యూఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయిపోయిందనుకోండి, గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా అది బిగ్ రిలీఫ్ అయితే కానుంది. చూడాలి నెక్స్ట్ 1 వీక్‌లో దీని రిలేటెడ్‌గా ఏదైనా అనౌన్స్‌మెంట్ వస్తదా? రాదా? అన్నది. దీంతో పాటుగా ప్రెజెంట్ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఎనర్జీ క్రైసిస్ ఫేస్ చేస్తుంది కదా! మన ఇండియా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి వేరియస్ అదర్ కంట్రీస్‌తో కూడా డిస్కషన్స్ జరుపుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెనిజులా ఇంటర్మ్ ప్రెసిడెంట్‌తో కూడా డిస్కషన్స్ జరిపినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇలా వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి ఎనర్జీని మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏవైతే డిస్కషన్స్ పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నాయో, దాని ద్వారా ఫ్యూచర్‌లోని మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకుంటుంది కాబట్టి, ఇవి ఫైనల్ అయినట్లయితే కొంతవరకు మన ఇండియా రిలేటెడ్‌గా ఇది రిలీఫ్‌గా చూడాలి. ఓవరాల్‌గా మార్కెట్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవి. డైలీ మార్కెట్ రిలేటెడ్‌గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎల్ఐసికి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినటువంటి ఒక కంపెనీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈవెన్ ఎల్ఐసికే కాదు, చాలా మంది ఇన్వెస్టర్స్‌కే ఇది మనం బిగ్ షాక్‌గా చూడాలి. గోల్డ్ అండ్ గోల్డ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా వర్క్ చేసేటువంటి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉన్నదో, ఈ కంపెనీ ఇన్వెస్టర్స్‌ని భారీగా మోసం చేసినట్టుగా సెబీ అయితే బయటపెట్టింది. యాక్చువల్లీ ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన ఏవైతే రెవెన్యూస్ వచ్చాయని చెప్పి వీళ్ళు డిస్క్లోజ్ చేశారో, దానిలో 99% ఆఫ్ ది రెవెన్యూస్ జస్ట్ ఫేక్ రెవెన్యూస్ మాత్రమే. వీళ్ళకి అంత బిజినెస్ అయితే జరగలేదు. వీళ్ళకి ఎంత రెవెన్యూస్ వస్తుందంటే, వీళ్ళు జస్ట్ గోల్డ్ ప్రాసెసింగ్ అది చేసేటువంటి బిజినెస్ కదా! సో దాని ద్వారా వీళ్ళకి జస్ట్ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే వస్తుంది. కానీ వీళ్ళు ఎలా చూపించారంటే, గోల్డ్ ఎక్స్‌పోర్ట్స్ రిలేటెడ్‌గా రెవెన్యూస్ వచ్చినట్టు, అలాగే ఫారెన్ నుంచి చాలా రెవెన్యూస్ రావాల్సి ఉన్నట్టు ఇలా చూపించి భయంకరంగా వీళ్ళ రెవెన్యూస్‌ని అయితే ఇన్‌ఫ్లేట్ చేశారని చెప్పి సెబీ అయితే బయటపెట్టింది. ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఇష్యూ ఇప్పటిదే కాదు. ఈ కంపెనీ రిలేటెడ్‌గా చాలా రోజుల నుంచే ఇష్యూ నడుస్తుంది. దీని రిలేటెడ్‌గా సెబీ ఎంక్వైరీ చేద్దామని ప్రయత్నిస్తే వీళ్ళ ప్రమోటర్స్ అట్‌లీస్ట్ సెబీకి కోఆపరేట్ చేయను కూడా చేయలేదు. అయినా సరే సెబీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు చేసినటువంటి తప్పును బయటపెట్టింది. ప్రమోటర్స్ అయితే దారుణంగా ఫారెన్‌లో సబ్సిడరీ కంపెనీస్‌ని ఇన్కార్పొరేట్ చేసి అక్కడి నుంచే వీళ్ళకి బిజినెస్ వచ్చినట్టుగా చూపించి, ఇన్‌ఫాక్ట్ వీళ్ళకి అక్కడి నుంచి కూడా పెద్దగా బిజినెస్ ఏం రాలేదు. జస్ట్ వచ్చినట్టుగా చూపించి ఫేక్ ఇన్వాయిస్‌లు ఇటువంటివన్నీ క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్‌ని ఓవరాల్‌గా మోసం చేసినట్టుగా సెబీ అయితే బయటపెట్టింది. సో దీనివల్ల ఇప్పుడు ఏమవుద్దంటే 99% రెవెన్యూస్ వీళ్ళు ఫేక్‌గా చూపించారంటే కంపెనీలో ఏం బిజినెస్ ఉంది? నథింగ్ కదా! ప్రెజెంట్ మీరు చూసారనుకోండి, కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 3000 కోట్లు ఉంది. అదే స్టాక్ హై ప్రైస్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసామనుకోండి, స్టాక్ ఆల్రెడీ మాసివ్‌గా కరెక్ట్ అయిందనుకోండి. సో హై ప్రైస్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఏకంగా దగ్గరగా 30,000 కోట్లు ఉంటది. సో అంత మార్కెట్ క్యాప్ వరకు ఉన్నటువంటి కంపెనీ స్టాక్ ప్రైస్ కంటిన్యూస్‌గా కరెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళు చేసినటువంటి ఇటువంటి తప్పులతో కంటిన్యూస్‌గా కరెక్ట్ అవుతూ ఈ రోజు చూసినట్లయితే స్టాక్ ప్రైస్ నియర్లీ ₹100 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోసపోయినట్లే. ఒక పక్క రీటైల్ ఇన్వెస్టర్సే మోసపోయారా అంటే, ఈ కంపెనీలోని ఎల్ఐసి కూడా ఇప్పటికి 11% దగ్గరగా స్టేక్‌ని అయితే హోల్డ్ చేస్తుంది. యాక్చువల్లీ ఎల్ఐసి ఇప్పటికి 2023 నుంచి ఈ కంపెనీలోని ఈ స్టేక్‌ని హోల్డ్ చేస్తుంది. అట్‌లీస్ట్ ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఇష్యూ ఉన్నదని తెలిసిన తర్వాత కూడా ఎల్ఐసి పెద్దగా వాళ్ళ స్టేక్‌ని అయితే డిక్రీజ్ చేసుకోలేదు. అలాగే వాళ్ళ స్టేక్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఇంత మోసం చేసిందని బయటపడిన తర్వాత స్టాక్ ప్రైస్ రికవర్ అవ్వచ్చా? రికవర్ అవ్వడం కష్టమే కదా! దీనివల్ల ఏమవుద్ది, స్టాక్ ప్రైస్ కంటిన్యూస్‌గా కరెక్ట్ అయినట్లయితే ఎల్ఐసి ఆ 10% ఇన్వెస్ట్‌మెంట్ 2023లో స్టాక్ ప్రైస్ హై టైమ్‌లో ఉన్నప్పుడు చేసింది. సో ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎల్ఐసి అయితే కోల్పోతుంది కదా! ఎల్ఐసి కోల్పోయినట్లయితే ఆ డబ్బులు ఎవరు పోతాయి? ఆల్మోస్ట్ మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, నార్మల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందిన డబ్బులే కదా! సో ఇంతింత పెద్ద సంస్థలు కొన్ని కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి టీమ్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఒక్కోసారి ఎంత రీసెర్చ్ చేసినా సరే ఒక తప్పు డెసిషన్ అయితే అవుతది. కానీ మనం తీసుకున్నటువంటి డెసిషన్ తప్పని తెలిసిన తర్వాత అట్‌లీస్ట్ ఇటువంటి కంపెనీస్ నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా బయటికి రాలేదనుకోండి, చివర్లో ఇలా ఫుల్ ఫ్లెడ్జ్‌గా తప్పు చేసిందని బయటపడిన తర్వాత ఇప్పుడు బయటకొద్దామన్నా రాగలమా? రాలేం కదా! దానివల్ల ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఎల్ఐసి హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ దగ్గరగా ₹300,00,00,000. సో ఆ ₹300,00,00,000 ఆల్మోస్ట్ ఎల్ఐసి అయితే నష్టపోయినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ప్రైస్‌తో చూస్తే అది 300. ఎల్ఐసి ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ప్రైస్‌తో చూసినట్లయితే అది కొన్ని వేల కోట్ల కింద మనం చూడొచ్చు. సో ఓవరాల్‌గా ఈ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చేసినటువంటి మోసంతోని రీటైల్ ఇన్వెస్టర్సే కాదు, ఎల్ఐసికి కూడా బిగ్ షాకే తగిలింది. అందుకని ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్‌గా ఏదైనా తప్పున్నది అని చెప్పి ఫస్ట్ న్యూస్ వస్తది చూడండి, అటువంటి
టైంలోనే మనం జాగ్రత్త పడడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ జాగ్రత్త పడలేదనుకోండి, ఆ తప్పు నిజంగా వీళ్ళు చేశారని ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిందనుకోండి, ఆ తర్వాత స్టాక్ పరిస్థితి ఇలాగే ఉంటది. సో, అందుకని ఇటువంటి కంపెనీస్‌తోని ఇన్వెస్టర్స్ కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఈ న్యూస్ రిలేటెడ్‌గా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మైట్ బి సెబీ అండ్ కంపెనీ మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వలన సెబీ ఈ విధంగా భావించి ఉండొచ్చు. మేము ఎటువంటి తప్పు చేయలేదు అది ఇది అని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ సెబీ అయితే కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసే కదా రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఫైనల్ గా మళ్ళీ వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. సెబీతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డ్రోన్ స్టాక్స్ లో మనకు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. పారస్ డిఫెన్స్ కావచ్చు, ఐడియా ఫోర్జ్ కావచ్చు, ఈవెన్ మనకి చూసినట్లయితే జెన్ టెక్నాలజీస్ కావచ్చు, ఇటువంటి చాలా కంపెనీస్ లోనే మనకు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఈ డ్రోన్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ దగ్గర నుంచి బిగ్ ఆర్డర్స్ అయితే రాబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ డ్రోన్స్ రిలేటెడ్ గా డ్రోన్ కంపెనీస్ కి 2,000 కోట్ల వరకు ఆర్డర్స్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇండస్ట్రీ బాడీ ర్యూటర్స్ తో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ తో క్లోజ్ గా వర్క్ చేస్తున్నాం అని, త్వరలోనే గవర్నమెంట్ ఈ డిసిషన్ ని ఫైనల్ చేసి ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ దగ్గర నుంచి నిజంగా 2,000 కోట్ల వర్త్ డ్రోన్స్ ఆర్డర్స్ కనుక వచ్చిందనుకోండి, ఓవరాల్గా డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది మనం బిగ్ బెనిఫిట్ కిందే చూడాలి. యాక్చువల్లీ ప్రెసెంట్ ఏ వార్ అయినా చూడండి, మనకి ప్రతి ఒక్క వార్లో కూడా డ్రోన్ యూసేజ్ అన్నది భయంకరంగా పెరుగుతున్నది. అండ్ ఆ డ్రోన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని కూడా బాగానే యూస్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో ఏ వార్ జరిగినా డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ యొక్క యూసేజ్ అన్నది భయంకరంగా పెరగచ్చు. దానివల్ల ఓవరాల్ గా డ్రోన్ ఇండస్ట్రీకి అయితే బిగ్ బెనిఫిట్ కలగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఫిజిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ తీసుకున్నటువంటి ఒక డిసిషన్ ఓవరాల్ గా అది కంపెనీకే పాజిటివ్ కాబోతుంది. అండ్ దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు ప్రెసెంట్ ఈ స్టాక్ ఏ వాల్యుయేషన్ లో ఉన్నది, అంటే వాల్యుయేషన్ కంఫర్ట్ జోన్ లో ఉందా లేదా అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ ఫిజిక్స్ వాళ్ళు ప్రీవియస్ గా ఏమి అనౌన్స్ చేశారంటే వీళ్ళ వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీలో దగ్గరగా 120 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ కంపెనీ నుంచి వీళ్ళు స్టూడెంట్స్ కి ఫైనాన్స్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారంటే, ఎవరైతే స్టూడెంట్స్ అంటే చదువుకోవడానికి వాళ్ళకి ఫైనాన్స్ కావాలి ఇటువంటివి అనుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి కదా, అటువంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాలని వీళ్ళు ప్రయత్నించారు. కాకపోతే వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ కోర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళు లోన్స్ అవి, అంటే స్టూడెంట్ లోన్స్ అవి ఇచ్చుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత ఏమైనా డిఫాల్ట్స్ అవి జరిగాయి అనుకోండి, ఏమవుతుంది, వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. దట్టు వీళ్ళ కోర్ బిజినెస్ కూడా అది కాదు. సో దాన్ని వీళ్ళు కరెక్ట్ గా మేనేజ్ చేయలేరేమో అని చెప్పి ఇన్వెస్టర్స్ లో కన్సర్న్స్ అయితే రేజ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉన్నదో ఈ ఫీడ్బ్యాక్ తోని వీళ్ళు ఇప్పుడు ఈ స్టూడెంట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా అయితే డిసిషన్ ని వెనక్కి తీసుకుంటున్నాం అని, దీనికోసం అని చెప్పి వీళ్ళు వేరియస్ ఎన్బిఎఫ్సిస్ తోని కొలాబరేట్ అయ్యి స్టూడెంట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేశారు. సో ఎప్పుడైతే కంపెనీ ఇన్వెస్టర్స్ యొక్క కన్సర్న్స్ ని అడ్రస్ చేస్తూ ఈ స్టెప్ బ్యాక్ తీసుకుందో అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడాలి. ఎందుకంటే వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రో చేయడం పైన వీళ్ళు ఫోకస్ చేశారనుకోండి, అది బెనిఫిట్ అవుతుంది. కానీ ఇలా వేరే బిజినెస్ లోకి డైవర్సిఫై చేసుకున్న తర్వాత దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయినట్లయితే ఓవరాల్ గా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మెయిన్ బిజినెస్ మీద కూడా పడుతుంది. కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మంచిది కాదు. సో ఓవరాల్ గా వీళ్ళు ఈ స్టెప్ వెనక్కి తీసుకోవడంతోనే ఈ రోజు సెషన్ లో ఫిజిక్స్ వాళ్ళ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో స్టాక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ ఏ వాల్యుయేషన్ లో ఉందంటే మంచి వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందా లేదా అంటే, ప్రెసెంట్ చూసినట్లయితే స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ దాని తర్వాత కొంత కరెక్ట్ అయింది అనుకోండి, కరెక్ట్ అయిన తర్వాత ఒకవేళ కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఆ టైంలో వాల్యుయేషన్స్ అవి చెక్ చేసుకుని దాని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. జనరల్లీ ఎక్స్పెన్సివ్ గా స్టాక్ ట్రేడ్ అవుతున్న తర్వాత వీళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ లెవెల్లో వీళ్ళ నెంబర్స్ని కానీ పోస్ట్ చేయలేకపోయారు అనుకోండి, డెఫినెట్గా ఆ టైంలో స్టాక్లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ గుజరాత్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. గుజరాత్ ని ఓవరాల్ గా వైర్ ఫ్రీ సిటీగా మార్చాలని చెప్పి గుజరాత్ అయితే ప్రయత్నిస్తుంది. అంటే మనకు ఓవరాల్ గా పైన మనకి కరెంట్ వైర్స్ ఇవన్నీ కూడా పాస్ అవుతుంటాయి కదా, ఈ వైర్స్ అన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ కి తీసుకువెళ్లాలని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఫేజ్డ్ మేనర్ లో ఈ వైర్ ఫ్రీ సిటీగా మార్చాలి టోటల్ గా 171 మున్సిపాలిటీస్ అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ భావిస్తుంది. దీనికోసం ఫస్ట్ ఫేజ్ లోని వీళ్ళు 500 crores అయితే అప్రూవ్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీన్ని
ఫేజ్డ్ మేనర్లో అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా గుజరాత్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్లో భాగంగా మంచి ఆర్డర్సే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే పాలీక్యాబ్ కావచ్చు, అండ్ అలాగే కేఈ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫినోలెక్స్ కేబుల్స్ కావచ్చు, అండ్ ఆర్ఆర్ కేబుల్ కావచ్చు, ఇటువంటి వేరియస్ కంపెనీస్కి ఈ ప్రాజెక్ట్ వలన డెఫినెట్గా బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్పేస్ ని మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని జ్యువెలరీ కంపెనీస్ అయినటువంటి టైటాన్ అండ్ అలాగే బ్లూ స్టోన్ జ్యువెలర్స్, ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ రెండు కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్స్ ఫ్యూచర్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గైడెన్స్ అయితే ఇచ్చాయి. ముందుగా టైటాన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30 మధ్యన వీళ్ళు 20% CAGR చొప్పున వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ రెవెన్యూస్ లోని గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతే కాకుండా ప్రెసెంట్ వీళ్ళకి జ్యువెలరీ బిజినెస్ సెగ్మెంట్ లోని 8.5% మార్కెట్ షేర్ ఉంటే దాన్ని 11% కి పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేసింది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చాయో దాంతోని ఈ రోజు సెషన్ లో టైటాన్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా బ్లూ స్టోన్ జ్యువెలరీస్ వాళ్ళు వేరియస్ బ్రోకర్స్ తో ఉన్నటువంటి మీటింగ్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా వీళ్ళు 12,000 crore సేల్స్ అయితే అచీవ్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా, ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30 మధ్యన వీళ్ళు 50% CAGR చొప్పున గ్రోత్ ని టార్గెట్ పెట్టుకున్నాం అని చెప్పి వీళ్ళు కామెంట్ చేసినట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి బోత్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. యాక్చువల్లీ ఇండియన్ నేవీ కోసం వార్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్ షిప్స్ రిలేటెడ్ గా త్వరలోనే గవర్నమెంట్ అయితే డీల్ ని ఫైనలైజ్ చేసి ఆర్డర్ ని కూడా సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఓవరాల్ గా 8 షిప్స్ ని పర్చేస్ చేయడానికి చూస్తున్నారు. వీటి యొక్క వాల్యూ 40,000 crores గా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ 8 షిప్స్ లో కూడా 5 షిప్స్ యొక్క ఆర్డర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే మిగతా 3 షిప్స్ ఆర్డర్ గోవా షిప్ యార్డ్ వాళ్ళకి వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి 5 షిప్స్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చినా వీళ్ళకి 25,000 crores వర్త్ ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్లయితే అది GRSE వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గానే మన వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలో స్టాక్ ఆఫ్ ది డే లోని ప్రెసెంట్ మన కంట్రీలోని ట్రావెలింగ్ భయంకరంగా పెరుగుతుంది ఈ క్వార్టర్ లో. నెక్స్ట్ క్వార్టర్ లోని ఈ ఇండస్ట్రీలో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి బెనిఫిట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ హోటల్స్ కి అయితే బాగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుంది. ఈసారి ఫ్యూయల్ ప్రైసెస్ ఇంతలా పెరిగిపోయి టికెట్ కాస్ట్లు పెరిగినా కూడా మన కంట్రీలోని ట్రావెలింగ్ చాలా ఎక్కువగా పెరిగిందని, అండ్ ఎస్పెషల్లీ హిల్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హిల్ స్టేషన్స్ కి చాలా మంది ట్రావెల్ చేసినట్టుగా దీనిలో చూసినట్లయితే చాలా హోటల్ చైన్స్ లోని ఆక్యుపెన్సీ లెవెల్స్ భయంకరంగా పెరిగాయి. అండ్ అంతేకాకుండా అల్ట్రా ప్రీమియం హిల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా స్ట్రాంగ్ డిమాండ్ కనపడినట్టుగా, అండ్ ఇంటర్సిటీ క్యాబ్ బస్ బుకింగ్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి ఆ ప్లేసెస్ లో అని చెప్పేసి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఓవర్సీస్ ట్రిప్ లో కూడా వియత్నాం కి 130% వరకు కూడా ట్రావెలింగ్ గ్రోత్ అయితే చూసింది. అండ్ మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ లోని పీపుల్ అయితే భయంకరంగా ట్రావెల్ చేసినట్టుగా ఈ సమ్మర్ లోని షేర్ చేస్తున్నారు. సో దీనివల్ల డెఫినెట్లీ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్ నెక్స్ట్ క్వార్టర్ లో బాగా రావచ్చు. బట్ ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ATF ప్రైసెస్ భయంకరంగా పెరగడం వల్ల డెఫినెట్ గా ఎయిర్లైన్ కంపెనీస్ పైన ఆ ఇంపాక్ట్ ఉంటుందంటే ఓవరాల్ గా ఈ బుకింగ్స్ పెరిగినా కూడా వాళ్ళకి వచ్చేటువంటి మార్జిన్స్ అవి తగ్గుతాయి. కాబట్టి కొంతవరకు ఎయిర్లైన్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. బట్ హోటల్స్ అండ్ అదర్ అంటే ఆ లోకల్లీ మనకి ఏవైతే సేల్స్ అవి జరుగుతాయో అవన్నీ కంపెనీస్ కూడా దీని వల్ల లాభపడబోతున్నాయి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు మెయిన్లీ డేటా సెంటర్ హార్డ్వేర్ సెగ్మెంట్ లోని పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను ఒక తైవనీస్ కంపెనీతోని పార్ట్నర్షిప్ అయితే చేసాం. దీనిలో భాగంగా ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేస్తామని, అండ్ చెన్నైలో వీళ్ళు ఏదైతే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేస్తున్నారో అది నెక్స్ట్ 8 to 10 months లోని ఆపరేషన్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే కామెంట్ చేశారు. దీంతో పాటుగా ఓవరాల్ గా వీళ్ళ మొబైల్ ఫోన్ అండ్ అలాగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దానిలో కూడా మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నది. డిమాండ్ బాగానే పెరుగుతున్నదని, అండ్ వీళ్ళు వివోతో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ జాయింట్ వెంచర్ కి రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీని గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి డిక్సన్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ BHEL వాళ్ళకి డాన్గోట్ పెట్రోలియం రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ 2,000 to 2,500 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్
అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 26 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేదాంత వాళ్ళ పైన ఈడీ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్టుగా రీసెంట్ గానే ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. ఈ సెర్చ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఇప్పుడు వేదాంత వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళపైన సెర్చ్ ఆపరేషన్స్ June 1 నుంచి June 3 వరకు కండక్ట్ చేసినట్టుగా, బట్ దీనిలో వీళ్ళపైన ఎటువంటి పెనాల్టీ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఇంపోజ్ చేయలేదు. దానివల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన కానీ వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని వీళ్ళ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. అసలు ఈడీ వీళ్ళపైన ఎందుకు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసింది, దీని రిలేటెడ్ గా ఈడీ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందా అన్నది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఏం తప్పు చేయలేనట్టు బయటపడినట్లయితే వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోరు కాబట్టి అది వేదాంత రిలేటెడ్ గా రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఇరాన్ వార్ తోని క్రూడ్ సప్లైస్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి కదా. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అయితే లాంచ్ చేయాలని చెప్పి ఆటో కంపెనీస్ అయితే అడగడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వేగ్నర్ మోడల్ లోని ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని వీళ్ళు తీసుకొచ్చారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ కార్ లోని E22 E100 పెట్రోల్ అయితే వీళ్ళు యూజ్ చేయొచ్చు. సో అంటే 20% ఇథనాల్ బ్లెండింగ్ దగ్గర నుంచి 100% ఇథనాల్ బ్లెండింగ్ వరకు ఉన్నటువంటి ఫ్యూయల్ ని వీళ్ళు యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ వెహికల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. కాకపోతే దీని వలన మైలేజ్ ఎంత ఇస్తాయి అంటే ఈ కొత్త వెహికల్స్ మైలేజ్ ఎంత ఇస్తాయి అన్నది కూడా చూడవలసి ఉన్నది. నువ్వు మారుతి సుజుకి వాళ్ళే కాకుండా హీరో మోటో కార్ప్ వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్స్ అయితే అన్వీల్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే స్ప్లెండర్ ప్లస్ అండ్ HF డీలక్స్ ఈ రెండు వెహికల్స్ ని కూడా వీళ్ళు వేరియస్ ఫీచర్స్ తోని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఎటువంటి రెస్పాన్స్ కనపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వాళ్ళు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇటలీకి చెందిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సప్లై చైన్ ఇంటిగ్రేటర్ అయినటువంటి ALA గ్రూప్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఫామ్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ లో టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వాళ్ళు 51% స్టేక్ ని అయితే హోల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు 2031 కల్లా 2000 crores వర్త్ రెవెన్యూ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో కొత్త జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయడం ద్వారా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేస్తామని వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ లో టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ కి పాజిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.